హలో అందరికీ నమస్తే. ఉదయంస్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నది వెజ్ కట్లెట్లు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఒకవేళ బ్రెడ్ క్రమ్స్ లేకపోతే ఇలా రస్క్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగిన కొన్ని బీన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన క్యారెట్ వేసుకోవాలి. ఇంకా పచ్చబటాని కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ కొంచెం వేసుకొని తర్వాత కొంచెం తగినంత సాల్ట్ వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరిగిన వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కూరగాయలు ఉడికినాయో చూసుకోవాలి. ఆ తర్వాత మైదా పిండి కొంచెం తీసుకొని ఇలా వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు 4 బంగాళదుంపలు తీసుకోవాలి ఉడికించినవి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇంకా ఉడికించి పెట్టుకున్న కూరగాయలని వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇలాగా మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉండలు చేసుకొని ఇలా అద్దుకోవాలి. ఆ తర్వాత మనం మైదా పిండితో చేసి పెట్టాం కదా, ఇలా డిప్ చేసుకొని రస్క్ పొడిలో ఇలా అద్దుకోవాలి. ఆ తర్వాత ఒక పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా 2 పక్కల కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఆయిల్ తక్కువగా, డీప్ ఫ్రై లేకుండా ఆయిల్ తక్కువగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. దీనికి సైడ్ డిష్గా మనం టమాటో సాస్ కానీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంది కూడా. మీకు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్స్లో తెలియజేయండి.